Good morning to all students. Today's session we are going to discuss alkenes. General formula of alkenes. General formula CN H2N అంటాం. సో ఇక్కడ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఆల్కీన్స్ ఉండడానికి అట్లీస్ట్ 2 కార్బన్స్ ఉండాలి. n ఈక్వల్ టు 1 పాసిబుల్ కాదు కాబట్టి n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H4. సో దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్? ఈథీన్ అంటాం. 2 కార్బన్స్ ఉంటాయి. సో ఈథీన్ అంటాం. కార్బన్ కార్బన్ కంటైనింగ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ కార్బన్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి షేప్ ట్రైగోనల్ షేప్లో ఉంటుంది. ట్రైగోనల్ షేప్, బాండ్ యాంగిల్ 120 degrees. ఇవి ఆల్కిన్స్ యొక్క ప్రాపర్టీ స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఈథీన్ రాసుకుందాం. ఈథీన్ అంటాం, బాగా ఇంపార్టెంట్. దీన్ని ఇథిలీన్ కూడా అంటాం. ఇథిలీన్. అలానే n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే C3H6. ఇది ప్రోపీన్ అయింది. ప్రోపీన్. n ఈక్వల్ టు 4 C4H8. బ్యూటీన్. n ఈక్వల్ టు 5 C5H10. పెంటీన్ అంటాం. పెంటీన్. అలానే n ఈక్వల్ టు 6 C6H12. హెక్సీన్. n ఈక్వల్ టు 7 C7H14. హెప్టీన్. సో అలానే 10 వరకు నేర్చుకోవచ్చు. ఇంతవరకు సరిపోయింది స్టూడెంట్స్ మనకి. అలానే ఇక్కడ మనకి స్ట్రక్చర్స్, వాటి స్ట్రక్చర్స్ చూద్దాం. ఇక్కడ స్ట్రక్చర్స్ చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క స్ట్రక్చర్స్ ఇక్కడ ఇథిలీన్లో మనకి కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇది ఇథిలీన్ అంటాం. 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం స్టూడెంట్స్? 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాస్తాం. CH2 లేదంటే కార్బన్కి డబుల్ బాండ్ రాసి 2 హైడ్రోజన్స్ ఇలా రాస్తాం. దీన్ని ఇథిలీన్ అంటాం. ఇథిలీన్లో కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. డబుల్ బాండెడ్ కార్బన్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అలానే మనం ప్రోపీన్, 1 ప్రోపీన్. సో 1 2 3. సో ఇక్కడ 1 ప్రోపీన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి సో కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి 2 హైడ్రోజన్స్, 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్. ఇక్కడ 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. 1 ప్రోపీన్. 2 ప్రోపీన్ అనేది ఉండదు. ఇది 1 ప్రోపీన్ ఉంటుంది. 2 ప్రోపీన్ ఉండదు. 2 ప్రోపీన్ ఉండదు. రాంగ్ అనమాట. 2 ప్రోపీన్ అనేది ఉండదు. 1 ప్రోపీనే కరెక్ట్. సో అలానే ఇక్కడ మనం ఎందుకంటే లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారం డబుల్ బాండ్ ప్రయారిటీ ఇవ్వాలి. లెఫ్ట్ టు రైట్ అయినా ఇటు నుంచి 1 ప్రోపీన్ అయితే ఇటు నుంచి 2 ప్రోపీన్ అనేది ఉండదు. ఇది కూడా 1 ప్రోపీనే. ఇది 2 ప్రోపీన్ తీసుకోకూడదు. 1 ప్రోపీన్. అలానే బ్యూటీన్లో తీసుకుంటే 1 బ్యూటీన్. సో ఇది 1 బ్యూటీన్ అంటాం. సో ఫస్ట్ 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాను. 1 బ్యూటీన్. 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. 1 బ్యూటీన్. అలానే 1,3 బ్యూటాడైన్ కూడా రాసుకోవచ్చు. 1,3 బ్యూటాడైన్ కూడా రాసుకోవచ్చు. ఇది 1 బ్యూటీన్.
అలానే 1,3 బ్యూటాడైన్ కూడా రాసుకోవచ్చు. సో 1 2 3 4 కార్బన్స్, 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్, 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్, 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడండి, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ అన్నమాట. ఇక్కడ పైన రాస్తున్నాను. సో ఇది 1,3 బ్యూటాడైన్. దిస్ వన్ ఈజ్ 1,3 బ్యూటాడైన్. బ్యూటాడైన్ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1,3 బ్యూటాడైన్. అలా పెంటీన్కి రాయొచ్చు. 1 పెంటీన్, 2 పెంటీన్, 1 పెంటీన్, 5 కార్బన్స్, 1 2 3 4 5. సో 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్ రాసా, 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్స్ రాసా. హైడ్రోజన్స్ పెట్టాలి. సో 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్. సో 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. అలానే 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. దిస్ వన్ ఈజ్ 1 పెంటీన్, 1 పెంటీన్, 1 పెంటీన్. అలానే 2 పెంటీన్ కూడా రాసుకోవచ్చు. 2 పెంటీన్, 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ రాస్తాం. అలానే 3 పెంటీన్, 3 పెంటీన్. సో 1 పెంటీన్, 2 పెంటీన్ రాస్తాం. సో అలానే 3 పెంటీన్ కూడా రాయొచ్చు, 3 పెంటీన్. సో అలానే 4 పెంటీన్, మళ్ళీ 2 పెంటీన్ అయితే అనమాట. సో అలా మనకి సో ఆల్కిన్స్ని సో అడ్జస్ట్ చేసి రాయొచ్చు. చూడండి, కావాలంటే 1 పెంటీన్ రాశాను. సో హెక్సిన్కి మీరు రాయండి. 1 పెంటీన్, 2 పెంటీన్ రాస్తున్నా. 1 2 3 4 5. సో చూడండి, ఇక్కడ 5 కార్బన్స్, 2 పెంటీన్, 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్, ఒక బాండ్ ఉంది, 3 హైడ్రోజన్స్, ఒక బాండ్ ఉంది, 3 హైడ్రోజన్స్. 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఈ కార్బన్కి 1 హైడ్రోజన్. ఇది సో ఇది దీని పేరెంట్ స్టూడెంట్స్ 2 పెంటీన్. దిస్ వన్ ఈస్ 2 పెంటీన్, 2 పెంటీన్, 2 పెంటీన్. అలానే 3 పెంటీన్ కూడా రాసుకోవచ్చు. 3 పెంటీన్. సో 3 పెంటీన్, 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్, 1 2 3 4 5. 1 2 3 4 5. సో 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్. సో 3 పెంటీన్ అయితే ఇది. సో ఇటు నుంచి చూడండి, 2 పెంటీన్ అయితే. సో 3 పెంటీన్ అనేది ఉండదు, 2 పెంటీనే కరెక్ట్ అనమాట. ఇక్కడ 3 పెంటీన్ అనేది ఉండదు. 3 పెంటీన్ రాంగ్, 3 పెంటీన్ రాంగ్. సో ఇలా మనకి రాయటం రావాలి స్టూడెంట్స్. 3 పెంటీన్ రాంగ్, 2 పెంటీన్ కరెక్ట్. దిస్ వన్ ఈజ్ 2 పెంటీన్, 2 పెంటీన్, 2నే కరెక్ట్. 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్, 4 5. సో 2కి 3కి మధ్యలో కరెక్ట్, 3 పెంటీన్ అనేది రాంగ్ అనమాట. 2 పెంటీన్ కరెక్ట్, 2 పెంటీన్ ఈజ్ కరెక్ట్. 2 పెంటీన్ కరెక్ట్ అనమాట. ఇలా మనం ఆల్కిన్స్లో కొన్ని నేమ్స్ చూసాం. సో నేమ్స్ మీద మంచి గ్రిప్ ఉంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది. నెక్స్ట్ ఆల్కైన్స్ కూడా కొన్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఆల్కైన్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకొని సో నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆల్కైన్స్. నెక్స్ట్ ఆల్కైన్స్. General formula of alkynes is CN H2n minus 2. Carbon containing triple bond. Carbon containing triple bond. Carbon undergoes sp hybridization. Shape linear shape లో ఉంటుంది. బాండ్ యాంగిల్ 180 degrees. ఇవి ఆల్కైన్స్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ ఆల్కైన్స్లో సో ఆల్కైన్స్లో n ఈక్వల్ టు సో 2 నుంచి సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు వచ్చే ఆల్కైన్ ఏముంటుంది, C2H2. దీన్ని ఈథైన్ అంటాం. దీనికి ఇంకో పేరు ఎసిటిలీన్. ఈథైన్ అన్న ఎసిటిలీన్ అన్న ఒకటే. ఎసిటిలీన్
సో ఇలానే n ఈక్వల్ టు వీటి యొక్క నేమ్స్ స్ట్రక్చర్స్ చూద్దాం. సో నేమ్స్ని స్ట్రక్చర్స్ని కొన్ని ఐడెంటిఫై చేద్దాం. సో n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేశాను. n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి. సో ఒక కార్బను C3 2 హైడ్రోజన్ C3H4. సో దీని పేరు ప్రొపైన్. 1 ప్రొపైన్ ఉంటుంది, 2 ప్రొపైన్ ఉండదు. అలానే ఇక్కడ n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. C4H6 CH2 యాడ్ చేసుకోవాలి. సో దీని పేరు బ్యూటైన్. అలానే n ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. C5H8. సో దీని పేరు పెంటైన్. సో పెంటైన్ ఇది వీటి యొక్క స్ట్రక్చర్స్ అనమాట. స్ట్రక్చర్స్లో కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో దీని పేరు ఎసిటిలీన్ అంటాం. సో ఇలా రాస్తాం. లేదు సో CH ట్రిపుల్ బాండ్ CH. ఇలా కార్బన్కి హైడ్రోజన్కి పక్కన బాండ్ లేకపోయినా దీని పేరు ఎసిటిలీన్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఎసిటిలీన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథైన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈథ్-1-9. 2 కార్బన్స్లో ఈథ్-1-9 ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. అలానే ప్రోపైన్ రాస్తున్నా చూడండి. ప్రోపైన్ 3 కార్బన్స్ యూజ్ చేస్తున్నా. 1 2 3. సో ప్రోపైన్ ఇది. సో 1కి 2కి మధ్యలో ఇలా ఇస్తున్నా. ఈసారి 1కి 2కి మధ్యలో ట్రిపుల్ బాండ్ పెట్టుకున్నా. సో ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 ప్రొపైన్. సో 1 ప్రొపైన్. ఇక్కడ ఏం హైడ్రోజన్స్ అవసరం లేదు, ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. దిస్ వన్ ఈజ్ 1 ప్రొపైన్. 1 ప్రొపైన్ ఉంటుంది, 2 ప్రొపైన్ ఉండదు. 2 ప్రొపైన్ రాంగ్ అనమాట. 1 ప్రొపైన్ కరెక్ట్. అలానే బ్యూటైన్ రాస్తున్నా. బ్యూటైన్. సో చూడండి బ్యూటైన్. సో 1 2 3 4 కార్బన్స్. సో 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్ రాస్తున్నా. 1 2 3 4 ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇక్కడ 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఏం హైడ్రోజన్స్ అవసరం లేదు, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి. సో ఇది 2 బ్యూటైన్. సో ఇలా మనం 2 బ్యూటైన్. సో చూడండి మళ్ళీ 3 బ్యూటైన్ రాస్తే మళ్ళీ 2 బ్యూటైన్ అయింది. సో 2 బ్యూటైన్ కరెక్ట్, 3 బ్యూటైన్ రాంగ్. 3 బ్యూటైన్ ఉండదన్నమాట. 3 బ్యూటైన్ రాంగ్, 2 బ్యూటైన్ కరెక్ట్ అనమాట. అలానే బ్యూటైన్లో 1,3 డై బ్యూటైన్ కూడా రాసుకోవచ్చు. 1,3 1 2 3 4. సో 1కి 2కి మధ్యలో ట్రిపుల్ బాండ్ పెట్టా. సో 3కి 4కి మధ్యలో ట్రిపుల్ బాండ్ పెట్టా. ఇక్కడ చూసుకున్నట్టయితే మిడిల్లో ఏం హైడ్రోజన్స్ అవసరంలా, ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఇది 1,3 బ్యూటాడైన్. 1,3 బ్యూటాడైన్. YNE అన్నమాట. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అక్కడ ఈన్స్లో కూడా రాసాం. ఇవి స్టూడెంట్స్ టోటల్గా మనము ఆల్కేన్స్ డిస్కస్ చేసుకున్నాము, ఆల్కీన్స్ డిస్కస్ చేసుకున్నాము, ఆల్కైన్స్, అలానే ఆల్కైల్స్లో ఆల్కైల్ హ్యాలైడ్స్, కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్, వాటి యొక్క నేమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది టోటల్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని నేమ్స్ డిస్కస్ చేసుకున్నాం, ఐయుపాక్ నేమ్స్, సో జనరల్ నేమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.